అందరికీ నమస్కారం అండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి తాజాగా ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదిరిపోయే గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి మరో అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ వివరాలు ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. చివరి చూడండి. మరోసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ లైక్ చేయండి. ఇక ఇండ్ల పెండింగ్ సంబంధించి 15 రోజుల్లో పూర్తి కావాలని చెప్పేసి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారో దీనికి సంబంధించి పూర్తి కావాలని ఇప్పటికే ఏదైతే ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందజేసేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు. అయితే ఏదైతే మనకు ఇక్కడ క్లియర్గా చెప్పారన్నమాట. ఐడిఓఎస్ కాన్ఫరెన్స్ హాల్లో పరమాళ్ళు కోన్పాడ గ్రామం నిర్మిస్తున్నటువంటి 2 పడకల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ప్రాథమిక వసతులు, నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు, డ్రైనేజీ వ్యవస్థ, సేఫ్టీ ట్యాంకులు, పరిశుభ్రత, సుందరీకరణ త్వరగా పూర్తి చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపికల్లో ఇప్పటికే కొంతమంది ఎంపిక చేయడం జరిగిందని, మిగతా లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో పూర్తి చేయాలన్నారు. మొత్తం మీద అయితే ఈ రకంగా అయితే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇందిరమ్మ ఇల్లు సీఎం కీలక ఆదేశాలు. ఇందిరమ్మ ఏదైతే ఉన్నాయో స్థలాలు నిర్మాణానికి ఇసుక సరఫరాకు సంబంధించిన విధానంపై ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ నియమించారు. కమిటీని వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందజేయాలని, ఎందుకంటే ఉన్నతాధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలన్నారు. తక్కువ ధరకే ఇసుక దక్కేలా అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇక ఇసుక మాఫియా అరికట్టేందుకు అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పారు. సో మొత్తం మీద అయితే ఎందుకంటే ప్రస్తుతానికి 350 రూపాయలు సిమెంట్ బ్యాగు, ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వాలని చూస్తున్నారు. అంతకన్నా తక్కువ అంటే 1000 రూపాయలు లేదంటే 500 రూపాయలు పెట్టే ఛాన్స్ ఉంది. ఇక స్టీల్ అనేది 52,000 రూపాయలకు టన్ను ఇప్పించాలని చూస్తున్నారు. సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా పథకం ప్రారంభించారు కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద. సో ఇది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం అండి. ఈరోజు అప్డేట్. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో చెప్తారండి. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.